లీవ్స్ జనరల్గా వెబ్సైట్ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే జనరల్గా ఇదిగో సెండర్ ఉన్నాడు, అలాగే ఒక ప్రొవైడర్. సర్వీసు ఓరియంటెడ్ సిస్టంలో రిక్వెస్టర్ ఉంటాడు, అలానే సర్వీస్ ప్రొవైడర్ కదా. రిక్వెస్టర్ ఎప్పుడు కూడా లేదా కన్జ్యూమర్ అని కూడా రిక్వెస్టర్ లేదా కన్జ్యూమర్ ఎప్పుడు కూడా మీరు ఏం చేస్తాడు, ప్రొవైడర్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాడికి రిక్వెస్ట్ని ఏం పెడతారు, దీనికోసం సర్వీస్. ఓకే, అలా సర్వీస్ రిక్వెస్ట్ పెట్టేటప్పుడు వాడి ఇంప్రూవ్ చేసేది ఏంటి అని అంటే కనుక వాడి యొక్క ఐడి పంపుతాడు, అలానే సర్వీసు టైప్ పంపుతాడు, సర్వీస్ టైప్. అలానే కొంచెం డెప్త్కి సర్వర్ ఐడి పంపుతాడు, అలానే టైం స్లాట్ 1 లేదా టైం స్లాట్ అనొచ్చు లేదా టైం స్టాంప్ అనొచ్చు. ఓకే, ఇందులో ఈ రిక్వెస్ట్ కన్జ్యూమర్ లేదా సర్వీస్ రిక్వెస్టర్ ఎవరైతే ఉన్నాడో వాడు ఆ సర్వీస్ ప్రొవైడర్కి డీటెయిల్స్, వాడి యొక్క ఐడి, అలానే సర్వీస్ టైప్, అలానే సర్వర్ ఐడి, పక్కన ఆ టైప్ స్లాట్ 1. ఓకే, సో ఇది ఆ రిక్వెస్ట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. దాని గురించి కొంచెం డీటెయిల్ కదా. ఐడి ఇంటర్ఫేస్ ఏదైనా సర్వీస్ తీసుకోండి, వెబ్ సర్వీస్, సపోజ్ జీమెయిల్ ఉంది అని అనుకోండి కదా. జీమెయిల్లో మనం జనరల్గా లాగిన్ ఉంటుంది కదా. ఎలాగా మనం ఐడి ఇవ్వాలి, అలానే పాస్వర్డ్. ఆ తర్వాత ఇదిగో కిందన సైన్ ఇన్ లేదా లాగిన్ మనం క్లిక్ చేసినప్పుడు మాత్రమే అడగడం. వ్యాలిడ్ యూజర్ ఐడి ఇవ్వాలి, అలానే వ్యాలిడ్ పాస్వర్డ్ ఇవ్వాలి. రెండు కరెక్ట్ అయితేనే మనం ఆ వెబ్ సర్వీస్లోకి ఎంటర్ అవుతుంది లేదా మెయిన్ సర్వీస్లోకి కదా. అప్పుడు మాత్రమే ఆ మెయిల్ మనం చూడగలం, వ్యూ చేయగలం కదా. ఇక్కడ జీమెయిల్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏంటి అంటే కనుక మీకు కంపోజ్ మెయిల్, మనకు వచ్చిన మెయిల్ చూసుకోవచ్చు, ఇన్బాక్స్ సెండ్ ఐడి ఏదైనా డ్రాఫ్ట్లో సేవ్ చేసుకోవచ్చు లేదా వేటినైనా డిలీట్ చేయవచ్చు కదా. ఇంకా స్పామ్, అప్డేట్స్, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే కనుక సర్వీసెస్, డిఫరెంట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఆ సర్వీస్ ప్రొవైడర్. ఇక్కడ మన ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే సర్వీస్ ప్రొవైడర్ జీమెయిల్ కింద తీసుకుంటాం. వేరే బ్యాంకింగ్ సెక్టర్ తీసుకుంటాం. బ్యాంకింగ్ మొబైల్లోకి నేను లాగిన్ అయ్యాను అనుకో, అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏంటి, మేబీ విత్డ్రాల్ లేదా ట్రాన్స్ఫర్ కదా. మనం ట్రాన్స్ఫర్ చేయవచ్చు లేదా విత్డ్రా చేయవచ్చు కదా. ఒక న్యూ బెనిఫిషియరీని యాడ్ చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ సపోజ్ ఏదైనా లోన్ తీసుకోవచ్చు, అప్లై చేయవచ్చు లేదా డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు కదా. ఇవన్నీ డిఫరెంట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఆ బ్యాంక్. అదే బ్యాంక్ ప్రొవైడ్ చేసే డిఫరెంట్ సర్వీసెస్. ఇదిగో మెయిలర్ ఆ మెయిలింగ్ డొమైన్ ఏదైతే ఉందో వాడు ప్రొవైడ్ చేసే డిఫరెంట్ సర్వీసెస్. నా ఇప్పుడు నేను ఆల్రెడీ ఆ సర్వీసెస్ పొందాలి అని అంటే నేను ఏం చేయాలి, ముందుగా నేను రిజిస్టర్ అవ్వాలి కదా. నేను రిజిస్టర్ అయితేనే ఆ మెయిల్లో నేను సైన్అప్ అయితేనే నాకు ఒక మెయిల్ ఐడి, ఒక పాస్వర్డ్ అవుతుంది. దాన్ని యూజ్ చేసుకుని నేను ఆ సర్వీస్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సర్వీస్కి రిక్వెస్ట్